what is the condition, sir? Of army condition with this governance. Are you happy with this governance? అంటే ఆర్మీ లైక్ కండిషన్ అంటారు. ఆర్మీ కండిషన్ అంటే లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్‌లో ఈ గవర్నెన్స్‌లో ఎలా ఉంది? సార్ ఏమనిపించింది? మీకు నేను ఒక కంపారిటివ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. హ్మ్. 1962లో మనం చైనాతో యుద్ధం చేసాం సార్. ఆ! 1962 చైనాతో యుద్ధం చేసాం. ఆ బార్డర్‌కి వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు సార్. ఓకే. అక్కడ ఉన్న సైనికుల దగ్గర ఆయుధాలు లేవు సార్. హ్మ్. బంకర్ తయారు చేసుకోవడానికి బేసిక్ మెటీరియల్ కూడా అవైలబుల్ లేదు సార్. అంటే కంప్లీట్ డిస్‌రిగార్డ్ టు నేషనల్ సెక్యూరిటీ. హ్మ్. కంప్లీట్ డిస్‌రిగార్డ్. మీరు ఈరోజు నార్త్ ఈస్ట్‌కెళ్తే అక్కడ బ్రిడ్జెస్ కానీ, అక్కడ రోడ్స్ గానీ, అక్కడ బార్డర్ అవుట్ పోస్ట్స్ గానీ, అక్కడ ఉన్న వెపన్స్‌ని గానీ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. బికాజ్ మన దేశం యాజ్ ఎ నేషన్ అసలు చైనాతో మనకి ఎప్పుడైనా గొడవ రావచ్చు అన్న ఐడియానే రానివ్వలేదు. ఓకే. ఏవో స్టేట్మెంట్ ఇచ్చారు. హిందీ, చీనీ భాయి భాయి అని చెప్పేసి. ఆ భాయి వచ్చి గట్టిగా కొట్టాడు కదా సార్ 62లో. హ్మ్. అక్సై చిన్ భూమి మన అక్సై చిన్ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అవును. 1962లో తీసుకున్నది ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ ప్రెజెంట్ ప్రభుత్వం కూడా దాని గురించి మాట్లాడే ధైర్యం కూడా ఎవడికి లేదు. మీరు పీఓకే, పీఓకే అని 1,00,000 సార్లు అంటున్నారు. అవును. అక్సై చిన్ అని ఎందుకు మీ నోట్లోంచి రాదు? ఇప్పటిదాకా అవును సార్. రాదు. ఇప్పటిదాకా ఒక్కరు కూడా అది మాట్లాడలేదు. దమ్ముంటే పార్లమెంట్‌లో నిల్చొని ఏ ఒక్క నాయకుడైనా సరే, ఇంక్లూడింగ్ ది టాప్ లీడర్‌షిప్ ఆఫ్ ప్రెజెంట్ లీడర్‌షిప్ ఆల్సో, అక్సై చిన్ నాది, నేను ఒకరోజు దాన్ని తీసుకొని తీరుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉందా? ఎందుకు సార్ అది? అంతే లేదు. అది మనదే కదా! దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ సార్. అది మనది, మనది కాదు అనేది పక్కన పెట్టండి సార్. అది నాది అని చెప్పే ధైర్యము, అది నేను తీసుకుంటాను అని చెప్పే ధైర్యం ఉందా? పీఓకే గురించి మాట్లాడతాం బానే ఉంది. కానీ చైనా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏమంటారు మన లామా, హ్మ్. టిబెటన్ లామా మనం తీసుకొచ్చి ఉత్తరాఖండ్‌లో ఎక్కడో పెట్టాము. ఢిల్లీలో తీసుకొచ్చి పెట్టు. ఎంబసీ ఓపెన్ చేయి. టిబెటిన్ ఎక్సైల్ అని చెప్పేసి నీకు దమ్ముంటే. నువ్వు చైనాకి ఎదుర్కొనే నీకు దమ్ముంటే చెయ్యి. దట్ ఈస్ ద రియల్ డిస్‌ప్లే ఆఫ్ పవర్ కదా సార్. నీకన్నా చిన్నవాడితో పోరాడి గెలిచేసిన దాంట్లో ఏముంది సార్? నీకన్నా పెద్దోడి మీద చెయ్యేసుకొని చూడు. అప్పుడు అర్థమవుద్ది కదా నీలో ఎంత దమ్ముందో. డిస్‌ప్లే ఆఫ్ పవర్‌లో ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి.